ఈరోజు వాక్యం ఏంటంటే అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనం నుండి 38వ వచనం వరకు ఉన్న లేఖన భాగం. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. 28వ వచనం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులునిగా ఉంచెనో ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించనని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు, చూడండి ఆ పదం, పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేడు 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని. ఈ మాట గుర్తుపెట్టుకోండి. 3 సంవత్సరములు మానక రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు బుద్ధి చెప్పి తినంటే ఏంటి చెప్పండి? ఇది వాళ్ళకు బుద్ధి చెప్పటానికి, ఎవరికన్నా బుద్ధి చెప్పాలంటే పోలీస్ స్టేషన్కో ఎమ్మెల్యేకో మన తరపున సంఘంలో ఉన్న మన రైట్ హ్యాండ్కో లెఫ్ట్ హ్యాండ్కో చెప్పటం కాదు. మోకాళ్ళుని ప్రభా పలానా వ్యక్తి ఇట్లా ప్రవర్తిస్తున్నాడయ్యా అని ఏడ్చి దేవుని దగ్గర చెప్తే దేవుడు చెబుతాడు, మనంగా చెప్పేది. ఈ పదాన్ని అర్థం చేసుకోండి. రాత్రింబగళ్ళు 3 సంవత్సరాలు మానక కన్నీళ్లు విడిచి బుద్ధి చెప్పటం ఏంటి? కాబట్టి ఒక వ్యక్తిని సరైన దారిలోకి నడిపించడానికి చేయవలసిన పని ఏంటంటే ప్రభు పాదాల దగ్గర కన్నీళ్లు గార్చాల్సిందే కానీ మనం నలుగురిని తయారు చేసి ఫోన్ చేసి ఇడిసి వదిలిపెట్టేది కాదు పరిచర్య. అట్టు చెప్పలేము. అట్టు చెబితే లోకానికి నీకు తేడా ఏముంది? ఇంకా అన్యుడికి మనకి తేడా ఏముంది? విశ్వాసకి మనకి తేడా ఏముంది? కాబట్టి మనం ఎవరికైనా బుద్ధి చెప్పాలనుకుంటే ఎవరి దగ్గరికి పోవాలా? ఆయన దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు గార్చాలా. ఆ బుద్ధి చెప్పడానికి ఈయన ఎన్ని ప్రయత్నం చేశాడంట? 3 సంవత్సరాలు ప్రభు దగ్గర వేడుకున్నాడు. అంటే హీ సఫరింగ్ ఫ్రమ్ 3 years. 3 సంవత్సరాల నుంచి వారి గాయాలు, 3 సంవత్సరాల నుంచి వారి మాటలు, 3 సంవత్సరాల నుంచి వారి నిందలు, 3 సంవత్సరాల నుంచి వారు ద్వారా పడుతున్న వేదన అనుభవిస్తూనే ఒక్కసారి కూడా ఈయన సొంత నిర్ణయం తీసుకోకుండా ప్రభు పాదాల దగ్గరే పెట్టుకున్నాడు. ఆయన నువ్వే చెప్పాలయ్యా, నువ్వే చెప్పాలా. అది మర్చిపోకూడదు మనం. నేను చూశాను బ్రదర్ చాలాసార్లు, ఇప్పటికి 3 నెలల నుంచి చూస్తున్నాను, 1 year నుంచి చూస్తున్నాను. నేను వచ్చినప్పుడు నేను చూస్తున్నాను నా మీద ఎన్ని యుక్తులు పడినాడో, ఎన్ని నిందలేశాడో, ఎన్ని మాట్లాడుతున్నాడో నేను చూశాను బ్రదర్. అందుకే ఇంకా లాభం లేదని నా దారి నేను వెతుకుతున్నాను, తేల్చుకుంటాను అటు నేను ఇటో అంటే కుదరదు. తేల్చుకోవాల్సింది ఎవరి దగ్గర? ప్రభు పాదాల దగ్గర. ఈ పదం ఎంత కదిలిచ్చిందో నన్ను. 30వ వచనం, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరేదారు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకు మిమ్మను అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహింపబడుటకును శక్తిమంతుడు. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రమునైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు ఏంటంటే కష్టపడినవని మీకే తెలియను. మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షించుకొనవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరిని చూపితనని చెప్పెను. అతడు ఇలాగ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసెను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. ఇది ఈరోజు వాక్యం. ఈ వాక్యంలో నుంచి 2 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. దానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు. దయగలిగిన ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. ఇంతమంది సేవకుల్ని మీరు ఇక్కడ కూర్చారు తండ్రి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి అన్న మా మూల వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు జరిగిన కార్యక్రమానికై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా సంఘాలని, మా కుటుంబాలని, మా బిడ్డలని, మా పరిచర్యని, మమ్మల్ని, మా ప్రాణాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. మార్టిన్ చర్చి ద్వారా జరిగిస్తున్న ఈ పరిచర్యని మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వచ్చిన తోటి సేవకులందరిని బట్టి మీకు వందనాలు.
చదవబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాతో మాతో మీరు మాట్లాడమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఆఖరి దినాలలో ఈ మాటలు రాశాడు. ఆఖరి దినాలు, ఎందుకంటే ఆయన అన్నాడు కదా, ఇక నా ముఖము మీరు చూడరు అన్నాడు. అంటే ఇంకా ఆయన ప్రభు కోసం ప్రభు పిలుపు అందుకొని పరలోకానికి వెళ్ళే సమయము ఆసన్నమైపోయింది. ఆ టైంలో పౌలు సంఘానికి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడనమాట. పౌలు భక్తుడు ఈ మాటలు తెలియజేసేటప్పుడు పౌలు భక్తుడు రెండు పదాలు ఉపయోగించాడు. 2 పదాలు. 28వ వచనం, దేవుడు తన స్వార్థమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచినో ఆ యావత్తు మందని గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండుడి. పౌలు ఏమన్నాడంటే, సంఘము దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు అని మొదటి మాట జ్ఞాపకం చేశాడు. సంఘం ఏంటంట, మనం కట్టింది కాదు సంఘం, మనం సంపాదించింది కాదు సంఘం, మనం కొన్నది కాదు సంఘం. మనం కాపరైతే అవ్వచ్చు, మనం గోడలైతే కట్టొచ్చు, మనం సర్వీస్ అయితే నడిపించవచ్చేమో, కానీ సంఘం ఎవరిదంటే దేవుంది. అది మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం డబ్బులు పెట్టాం అంతవరకే, మనం తెలివిని పెట్టాం, మన జ్ఞానం పెట్టాం, మన సమయాన్ని పెట్టాం, మన బలాన్ని పెట్టాం. కానీ దేవుడైతే ఏం పెట్టాడు దానికోసం? తన రక్తమే పెట్టాడు. తన రక్తమే పెట్టాడు. మనం ఏమి రక్తం గార్చాల సంఘం కోసం? చెమట కూడా గార్చుంటారో లేదో కొంతమంది, నాకు తెలియదు. కాబట్టి ఒకవేళ మనం కన్నీళ్లు గార్చుంటాం దేవుని దగ్గర ప్రభు అని, కానీ దేవుడైతే సంఘం కోసం తన రక్తాన్ని పెట్టేశాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. కాబట్టి సంఘము కోసం తన యొక్క రక్తాన్ని ఇచ్చి కొన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడు పౌలు అని అంటే, ఒక అద్భుతమైనటువంటి మాట అక్కడ అంటాడు, పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచినో ఆ యావత్తు మందను గురించి అన్నాడు ఆయన. అంటే మొదటి విషయం ఏంటంటే, అయ్యా సంఘము నాది, నేను నా రక్తంతో కొన్నాను, ఇక్కడ ఉన్న బిడ్డలు నా బిడ్డలు, నేను వారి కోసము నా గాయాల్లో నుండి చిందిన రక్తము ఉంది. కాబట్టి నా రక్తముని దారపోసి కొనినటువంటి ఈ ప్రజల్ని, ఈ సంఘాన్ని ఏం చేయాలంట? నువ్వు జాగ్రత్తగా చూడని అప్పగించాడు. అర్థమవుతుందా? సంఘం అంటే ఏంటి అర్థమవుతుందా? సంఘం అంటే మనల్ని పోషించేది కాదు. సంఘం అంటే మనం ఏదో అదొక ఉద్యోగం లాగా చేసేది కాదు. సంఘం వెనుక దేవుని ప్రాణ త్యాగం ఉంది. సంఘం వెనుక ఆయన ప్రాణ క్రయధనము, ఆయన అంటే దీన్ని విడిపించడానికి ఆయన ప్రాణాన్ని పెట్టినటువంటి గొప్ప త్యాగం ఉందనే సత్యాన్ని మర్చిపోవద్దు. నీకు ఇవ్వబడినటువంటి ఆ 10 మందో 20 మందో 5గురో 7గురో 2 3 1 నాకు తెలియదు, లేదా 100 మందో 200 మందో నాకు తెలియదు, కానీ ఆ సంఘము వెనుక ఏముంది అంటే దేవుని యొక్క రక్తం ఉంది. కాబట్టి ఆయన ఏమంటాడంటే, మన్నను గురించి ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి అని వాక్యం తెలియజేస్తూ ఉంది. మన్నను గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎందుకు మందను గురించి జాగ్రత్తగా ఉండాలి అంటే, మంద గురించి మనం ఏం చేయాలి అని అంటే, పౌలు భక్తుడు ఒక మాట అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహించవలనని కోరుచున్నాను, నన్ను గురించి మీరాగైనా సహించుడి అంటాడు. నా మాటలు కొంచెం అవివేకంగా అనిపిస్తాయేమో, కానీ అనిపించాయి, కానీ నేను చెప్పాల్సింది చెప్తాను, మీరు సహించండి అని రిక్వెస్ట్ చేసుకున్నాడు ఆయన. కొన్నిసార్లు ఈ మాటలు ఇబ్బందిగా ఉండొచ్చేమో, అయినా కూడా పర్వాలేదు. ఒకళ్ళు నన్ను పిచ్చాడు అనుకుంటారేమో, లేదా తెలివి తక్కువడు అనుకుంటారేమో, లేదా జ్ఞానం లేని అనుకున్నారు, కానీ నా మాట ఒకటేనండి అన్నాడు ఆయన. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహించవలనని కోరుచున్నాను అని ఇప్పుడు 2వ వచనములు అన్నాడు. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాము, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకి సమర్పింపవలనని ఏంటన్నా మిమ్మును ప్రదానము చేసి తిని. కానీ పౌలు అన్నాడు సంఘాన్ని అంట పవిత్రురాలైన కన్యకగా ప్రభువుకి అప్పగించాలి మనం అది వింటున్నారా? సంఘాన్ని మనం దేనికి వాడుకుంటున్నాం? ప్రభువుకి అప్పగించడానికే సిద్ధపరుస్తున్నామా, లేదా మనం సంపాదించుకోవడానికి సిద్ధపరుచుకుంటున్నామా, మనం బ్రతకటానికి సిద్ధపరుచుకుంటున్నామా? సంఘములో మన ఆధిక్యతల కోసమే చూస్తూ ఉన్నామా? సేవకులుగా నన్ను గుర్తించలేదు, నా అన్నం పెట్టలేదు, నాకు జీతం ఇవ్వలేదు, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు, 100 మంది ఉంటారు అలా అనేవాళ్ళు. కానీ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని నీకు అప్పగించినప్పుడు నీవు నేను చేయవలసిన పని ఏంటంటే, ఆ సంఘాన్ని పవిత్రమైన కన్యకగా సిద్ధపరిచి ప్రభువుకు అప్పగించాల. అర్థమవుతుందండి? ఈరోజు నీ సంఘం పాడవుతుందంటే, నీ సంఘం బలహీనపడిందంటే, నీ సంఘం దారి తప్పిందంటే
నీ సంఘము విచ్చలవిడిగా ఉందంటే హూ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ? ఎవరు దానికి బాధ్యుడు? సంఘ పెద్ద, యవనస్తుడా, స్త్రీ సమాజమా, లేకపోతే ఊరల్లా? హూ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చర్చ్? ఎవరు దానికి? దేవుడు అప్పగించింది సంఘ పెద్దకు కాదు, దేవుడు అప్పగించింది ఆ ఊరి పెద్దకు కాదు, దేవుడు అప్పగించింది అక్కడున్న స్త్రీల సమాజానికి కాదు, దేవుడు అప్పగించింది అక్కడున్న ప్రెసిడెంట్కి కాదు, దేవుడు అప్పగించింది ఎమ్మెల్యే కాదు, దేవుడు అప్పగించింది డబ్బున్నోడికి కాదు. దేవుడు అప్పగించింది ఎన్నిక లేని నీచులైన తృణీకరింపబడిన మనకి ఆయన రక్తంతో కొని మనకు అప్పగించినాడు సంఘాన్ని. అర్థమవుతుందండి? ఈజీగా తీసుకుంటున్నాం కదా సంఘం అంటే. కానుకలకే పరిమితం అయిపోయింది. కొంతమంది సేవకులు మాట్లాడు, మా సంఘంలో ఏం కానుకలు వస్తాయి బ్రదర్, మా వాళ్ళ దరిద్రులు బ్రదర్ అనొచ్చా మాట? మా సంఘంలో ఏముంటుందండి, అందరూ చిల్లరేస్తారైతే అనేస్తాం మనం ఊరకనే. అవును, చిల్లరేస్తారు. వారు చిల్లరేసినప్పటికీ కూడా వారిని పవిత్రమైన కన్నికగా దేవునికి అప్పగించాలి. మనం చిల్లర కాదు మనకు ముఖ్యం, చిల్లర బ్రతుకుల్లో నుంచి వాళ్ళని బయటికి తీసుకురావటం మన బాధ్యత. చిల్లంగి జీవితంలో నుంచి బయటికి తీసుకురావటం మన బాధ్యత. నిష్కలంకులుగా నిర్దోషులుగా చేయటం మన బాధ్యత. పౌలు అంటున్నాడు, నా మాటలు కొంచెం అవివేకంగా ఉండొచ్చేమో, అయినా సహించండి కానీ మీకు విషయం చెప్తూ ఉన్నానని 2వ మాటలో అంటూ ఉన్నారు. 2వ వచనంలో, దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యక ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునికి సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసి తిని కానీ. బాబా ఏంటండి ఈరోజు మన సంఘం ఎక్కడుంది? ఎలక్షన్లో సంఘాన్ని నింపుతామా? ఓట్లకి సంఘాన్ని సిద్ధపరుద్దామా? ఎమ్మెల్యేకి జయగొట్టడానికి సంఘాన్ని సిద్ధపరుచుదామా? గ్రామాల్లో జరిగేటువంటి ఆ చిన్న చిన్న లోకస్ పైన కార్యక్రమాలకి సంఘాన్ని ఇన్వాల్వ్ చేద్దామా? నా వెనక మా సంఘం 20 మంది 50 మంది ఉన్నారు బ్రదర్, సార్ 50 మంది ఉన్నారు, మా ఓట్లన్నీ మీకే, నేను చూసుకుంటా. ఎందుకు కాదు సంఘాన్ని? భయం వేస్తుందండి. సంఘాని కోసం దేవుడు ఎలాంటి దేవుడైనా మహిమ దేవుడు, వెలుగైన దేవుడు, 100 కోట్ల సూర్యకాంతిని కూడా సమానముగానటువంటి గొప్ప దేవుడు, అత్యున్నత సింహాసనం మీద ఆసనుడైన దేవుడు, ఈ సంఘము కొరకు ఆయన రక్త మాంసములో పాలువాడైపోయి ఇలాంటి మట్టి దేహమును ధరించుకొని ఒక సామాన్యమైనటువంటి నీలాగా నాలాగా కన్యమేరీ గర్భములో నుంచి బయటకు వచ్చాడండి ఆయన. ఎందుకు వచ్చాడో తెలుసా? సంఘాన్ని నీకు అప్పగించడానికి. అంత దూరం ఆలోచిస్తే కదా మనం. సంఘం అనగానే రాబడి కోసం, సంఘం అనగానే పలుకుబడి కోసం, సంఘం అనగానే మన యొక్క క్షేమం కోసం, మన ఘనత కోసం, మన ఆధిక్యతల కోసం. నో, కన్యకగా సిద్ధపరిచి ప్రభువుకి ప్రదానం చేయాల సంఘము. మనం ఒక్క రోజులో 24 గంటల్లో సంఘముతో గడిపే సమయం ఎంత? లోకంతో గడిపే సమయం ఎంత? సంఘం కోసం నువ్వు చేసే ప్రార్థన సమయం ఎంత? లేదా పెళ్లి కోసమో, పేరెంటం కోసమో, దినం కోసమో, జ్ఞాపకార్థం కోడి కోసమో, లేదా ప్రయాణం కోసమో, లేదా ఇంకో దాని కోసమో గడిపే సమయం ఎంత? ఈరోజు సంఘము కన్నికగా ప్రదానం చేయబడాలంటే, ఏ దోషము లేనిదిగా ప్రదానం చేయబడాలంటే ఎంత సమయం దేవుని సన్నిధిలో మోకరించాలి ఒక సేవకుడు, ఎంత సమయం కన్నీరు కార్చాలి, ఎంత సమయం మొరపెట్టుకోవాలి, ఎంతగా ప్రయాసపడితే కదండి. ఏముంది మనకు ప్రయాస? ఆదివారానికి ఒక ప్రసంగం చాలు, ఇంకా ఒక మంచి పాట చాలు, ఇంకా ఒక మంచి డ్రెస్సు, వాక్చాతుర్యాన్ని ఉపయోగించి, మంచి మంచి పెదాలను ఉపయోగించి, మంచి మంచి ప్రాసను ఉపయోగించి సంఘాన్ని మెప్పిస్తే చలామణి అవ్వచ్చేమో కానీ సంఘము కన్నికగా ఉంటుందో లేదో పరిశీలన చేసుకోవాలి. పౌలు అంటున్నాడు, నా మాటలు కొంచెం అవివేకంగా ఉన్నా కూడా మీరు భరించండి అంటూ ఆయన అంటున్నాడు, దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుని కనుక క్రీస్తునికి సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసి తిని. కానీ చూడండి, సర్పము తన యుక్తి చేత హవ్వని మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమని. చెప్పండి, తొలగిపోనేమని. ఎందుకు? ఒక పాఠం ఉంది. ఏం పాఠం? ఏదైనా తోటలో ఒక్క స్త్రీని మోసం చేసిన అపవాది ఆ సర్పము కూడా అది అన్ని ప్రదేశాల్లో సంచరిస్తున్నాడు కాబట్టి సంఘాలను చిన్నాభిన్నం చేయడానికి, సేవకుల్ని పాడు చేయడానికి, విశ్వాసుల్ని పాడు చేయడానికి, ఈ భూలోకం అంతా తన వైపు తిప్పుకొని దేవునికి మహిమ రాకుండా చేయటానికి ఈ అపవాది సర్పము ఆల్రెడీ మోసపరిచిన ఈ అపవాది సంఘాలలో ప్రవేశించింది. కాబట్టి ఈ సాతానుడు ఎలా ప్రవేశించి మళ్ళా సంఘాన్ని నాశనం చేస్తాడేమని భయపడి 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 బతుకుతున్నాడు. ఈరోజు నా సంఘం ఏంటి? పాస్టర్మ్మలు, సంఘం మీద మీకున్న భారం. సంఘానికి ఎక్కువ మంది స్త్రీలు వస్తారమ్మా, చెల్లి, అక్క, అమ్మ.
దేవుడు నీకు అప్పగించాడు కదా, ఆ సంఘమేగా నీకు అన్నం పెడుతుంది, ఆ సంఘమేగా నీ పిల్లల్ని చదివిస్తుంది, ఆ సంఘంలో వచ్చిన కానుకలను బట్టే కదా. మన అడ్రస్ చెప్పాలంటే ఏమంటామండి? మీరు ఎక్కడండి సేవ? ఫలాని సంఘం. మరి ఆ సంఘం కోసం ఒక పాస్టర్గా కన్నీటి ప్రార్థన అనుభవం ఉందా నీ దగ్గర? ఈ సంఘములో స్త్రీ తన భర్త తాగుబోతాయి, పిల్లలు తిరుగుబాటు చేస్తా, ఇంటిని పట్టించుకోకుండా ఒక సహోదరు వచ్చి ఏడ్చి, అక్క నేను ఎంత కష్టపడుతున్నాను అక్క అంటే, ఆ చెల్లి కోసము ఒక ఆత్మీయ తల్లిగా, ఒక సేవకురాలుగా నీ ప్రార్థన ఉందా? ఆలోచించి. ఈరోజు మాస్టర్ గారి మీద అనుమానంతో గొడవ పెట్టుకుంటాం, మాస్టర్ గారు డబ్బులు తేలేదని గొడవ పెట్టుకుంటాం, మాస్టర్ గారు మంచి బట్టలు తేలేదని గొడవ పెట్టుకుంటాం, మాస్టర్ గారు పిల్లలకి ఫీజు కట్టలేదని గొడవ పెట్టుకుంటాం. ఏముందని తెచ్చావు, పెట్టింది తిను అని పాస్టర్ గారిని అంటా ఉన్నావు. నీ సంఘం కోసం నువ్వు కన్నీళ్లు కార్చాల్సిన పని లేదా నీకు? దేవుడు ఒక 20 మందిని, 30 మందిని, 50 మంది స్త్రీలని నీకు అప్పగిస్తే ఆ స్త్రీల యొక్క ఆధ్యాత్మిక అంతస్తుని పెంచాల్సిన పని నీకు లేదా? యవన పిల్లల కోసం ప్రార్థన చేయొద్దా? కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నువ్వు నేర్పించొద్దా? 10 మంది స్త్రీలని సంఘములో కూర్చి, దైవజనుడు ఒంగోలు వెళ్తానో, ఇంకో ఊరు వెళ్తానో, ఇంకొక ఊరికి వెళ్తానో 10 మంది స్త్రీలను, 2, 3, 4 సమకూర్చి, అమ్మా మన పాస్టర్ గారి సేవకి వెళ్ళాడు, మనం ప్రార్థన చేద్దాం అని ఒక ప్రార్థన గుంపుని నువ్వు తయారు చేయొద్దా? ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో అంటాడు, యెరూషలేము ప్రాకారములు కూలిపోతే, యెరూషలేము కాలిపోతే, దేవాలయంలో ఉన్న అన్ని కూడా దొంగలు తీసుకెళ్లిపోతే, వీళ్ళందరూ బబులోను దేశానికి బానిసలైపోతే, అప్పుడు ఇర్మియా ప్రవక్త అంటాడు, రోదన చేయు స్త్రీలను పిలువనప్పుడు, జ్ఞానము కలుగు స్త్రీలను పిలువనప్పుడు అన్నాడు. యెరూషలేము ప్రాకారములు, చెల్లి అమ్మా, యెరూషలేము ప్రాకారములను కట్టగలిగిన ప్రార్థనా శక్తి మీలో ఉంది, మీలో ఉంది. నీకు తెలుసా సంగతి? యెరూషలేము యొక్క ప్రాకారములను కట్టగలిగిన శక్తి పాస్టర్లో ఉంది. పాడైపోయిన కుటుంబాలు, పాడైపోయిన జీవితాలు, పాడైపోయిన సహోదరీలు, పాడైపోయిన సంఘాన్ని నిలబెట్టాల్సింది నువ్వు. పాస్టర్ గారి మీద నిందలేయటం కాదు, పాస్టర్ గారిని ఎలెత్తి చూపటం కాదు. నువ్వేం చేస్తున్నావు? యవ్వన స్త్రీలు, పిల్లలు ఉన్నప్పుడు ఒక తల్లిగా నువ్వు మారిపోవాలి, వాళ్ళని దగ్గరికి తీసుకోవాలా. మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే నాకు ఆదరణ ఉంది, మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే మాకు ధైర్యం ఉంది, మా పాస్టర్ గారికి మా విషయాలు చెప్పుకుంటే అవి చాలా గుట్టుగా దేవుని సన్నిధిలో ఉంటాయి అనే ధైర్యము నీ సంఘానికి నువ్వు ఇవ్వలేనప్పుడు దేవుడికి లెక్క పంచొద్దా? ఆలోచించండి. దేవుడు అంటున్నాడు, పౌలు అన్నాడు, నేను కొంచెం అవివేకంగా మాట్లాడుతున్నాను కానీ ఇదిగో సంఘాన్ని కన్యకగా ఒక్కడే పురుషుడి కనగా క్రీస్తుకి ప్రదానం చేయటానికి నేనున్నాను. అలా చేస్తూ ఉంటే ఏంటంట, ఆ రోజు మోసపుచ్చిన అపవాది సర్పం ఉన్నాడు చూడండి, ఇప్పుడు ఎక్కడ మా సంఘంలో కూడా ప్రవేశించి పాడు చేస్తాడేమని నేను భయపడిపోతున్నాను. ఆయన భయం ఏంటో తెలుసా? ఫీజు కట్టడానికి కాదు, రెంట్ కట్టడానికి కాదు, క్రిస్మస్కి బట్టలు ఉంటాయా లేవని కాదు, మీటింగ్లకి అందదని కాదు. ఎక్కడ సంఘం అపవిత్రమైపోద్దో, ఎక్కడ సంఘము కల్మషమైపోద్దో, ఎక్కడ సంఘములో మచ్చలు డాగులు ఉంటాయో, ఎక్కడ సంఘమును నా ప్రభువు చూసినప్పుడు ఆయన ఆ పెళ్లి కుమార్తెలు అంగీకరించకుండా పోతాడేమో అనే భయముతో పౌలు బతుకుతున్నాడు. ఎందుకని? పరిశుద్ధాత్ముడు మీకు అప్పగించిన సంఘమును కాయుటకు. ఎంత భయంతో, ఎంత భయంతో. అంతేనా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనము 23వ వచనం, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యున్నలాగున. చెప్పండి, ఎవరంట? డైరెక్ట్గా చెప్పొచ్చుగా, పురుషుడు స్త్రీకి శిరస్సు అని ముందు ఆయన దేనికి పోలుస్తున్నాడంట? ఇది సేవకులుగా గుర్తుపెట్టుకోవాలా. వీఆర్ ద జస్ట్ క్రైస్ట్ హ్యాండ్స్, అంతే. మనం దేవుని చేతులు, దేవుని కాళ్ళం మనం, దేవుని నోరు మనం. కానీ సంఘానికి శిరస్సు ఎవరంట? అది హెడ్ ఆఫ్ ద చర్చ్, అవర్ లార్డ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మర్చిపోవద్దు. ఆ సంఘం నా ఇష్టం అన్నావా, సాతాను దూరినట్టే. ఆ సంఘం నా ఇష్టం, నీ సంఘం కాదు, అది దేవుడు నీకు ఇచ్చిన సంఘం. ఆ సంఘం అంటానికి లేదు. ఇంకా దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో 5వ నెబుకద్నెజరు, నా రాజ్యము, నా బలము, నా బలాధిక్యము, నా నా అనగానే దేవుడు ఏమన్నాడు? వెంటనే అడవికి వెళ్ళి గడ్డి మేసి పక్షిలాగా మారిపోతావు, పశువులాగా మారిపోతావు అన్నాడు. 4వ అధ్యాయం 30, 31, 32 వచనాల్లో రాయబడింది దానియేలు గ్రంథంలో. నా సంఘం కాదు ఇది. ప్రభు అంటున్నాడు, ఒక కుటుంబ సత్సంబంధాన్ని గురించి మాట్లాడుతూ ఆయన ఎలా కోడ్ చేస్తున్నాడంటే, సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తు అన్నాడు. ఏమన్నాడో చూడండి మరలా, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యున్నలాగున పురుషునికి భార్య శిరస్సు అయ్యున్నాడు, క్రీస్తు శరీరమునకు రక్షకుడు అయ్యున్నాడు. చూడండి, సంఘము
క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. 25వ వచనం, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. చూడండి, ఇప్పుడు అటువలే క్రీస్తు కూడా ఏంటట సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు అనగా సంఘము కొరకు తను తాను అప్పగించుకునేను. ఆహా, సంఘాన్ని దేంతో శుద్ధి చేశాడండి? వాక్యముతో. వింటున్నారా? ఈరోజు వాక్యం చెప్పే సేవకులు ఎంతమంది ఉన్నారు? నిజంగా వాక్యం చెప్పే సేవకులు భారతదేశంలో ఉన్న సంఘాల్లో, తెలుగు రాష్ట్రాల్లో వాక్యం వస్తుందా సేవకుల నోటి నుంచి? అందరూ సేవకులు కాబట్టి ఒక మాట అడగమంటారు. అసలు ఒక మాట అడిగాను. మన బైబిల్ మన దగ్గర ఉంది కదా. కీర్తన గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని వచనాలు ఉన్నాయి, ఎన్ని భాగాలు ఉన్నాయి? 150 వచ్చిన అధ్యాయాలు, 5 భాగాలు. ఎన్ని వచనాలు ఉన్నాయి తెలియదు మనకి. ఫీజు ఇస్తాం మళ్ళీ మనకి, యూత్కి మనమే ఇచ్చేది ఫీజు, మనకు తెలియదు. 2461 వచనాలు ఉన్నాయి. వింటున్నారా? పోనీ న్యాయాధిపతుల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? న్యాయాధిపతుల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి తెలియదు మనకి. 21 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు ఉన్నాయి తెలియదు మనకి. సేవకులు మనం 618 వచనాలు ఉన్నాయి. పోనీ ఆది కాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 50. ఎన్ని వచనాలు ఉన్నాయి తెలియదు మనకి. సేవకులు మనం, రెవరెండ్, డాక్టర్, ప్రసంగం దంచుకొడతాం మనం. 1533 వచనాలు ఉన్నాయి. మత్తయి సువార్త ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 28. ఎన్ని వచనాలు ఉన్నాయి తెలీదు. సేవకులం కదా మనం, ఎందుకు తెలుసుకోవాలి? ప్రసంగం తెలిస్తే చాలు మనకి. 1171 వచనాలు ఉన్నాయి. రూతు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి తెలియదు మనకి. సేవకులు మనం, చిన్న ఎందుకు మనం నేర్చుకోవాలా? ఎన్ని వచనాలు ఉన్నాయి? 84 వచనాలు ఉన్నాయి. అపోస్తల కార్యంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి తెలీదు. చెప్పాలి గట్టి, తెలీదు. 28 వచనాలు ఎన్ని ఉన్నాయి? 1103. తెలియదు మనకి. మనం ఎవరో తెలుసా? రెవరెండ్ పిలవాలా, డాక్టర్ పిలవాలా, తీసుకెళ్ళి తగలేయండి సర్టిఫికేట్లు. ఎందుకు సర్టిఫికేట్? నీకు వాక్యం తెలియని సర్టిఫికేట్ ఎందుకండి? నేర్చుకోవాలని తపన ఉందా? అసలు కనీసం నిద్రలేసి 5 అధ్యాయాలు, ఒక సేవకుడిగా 5 అధ్యాయాలు చదివి బయటకు వచ్చావా? దేవుని వాక్యం చదవకుండా బయటకు వచ్చి నువ్వు ఎందుకు? సమాధిలోకి పోవటం మంచిది. నన్ను అడిగితే మనం సమాధిలోకి పోవటం మంచిది. మనం కనీసం 5 అధ్యాయాలు చదవకుండా, కనీసం అరగంట సేపు ప్రార్థన చేయకుండా దేవుని స్వరక్తం ఇచ్చిన సంఘాన్ని ఎలాగ కాపాడగలం? ఎలాగ కన్నికగా ప్రభువుకు అప్పగించగలం? వాక్యం తెలియకుండా ఏం చేద్దామని సంఘాన్ని నాశనం చేయడానికి పూనుకున్నావా? నరకానికి పంపడానికి పూనుకున్నావా? లేదా ఒక సంఘం ఉంటే చాలే, మట్టి పని చేయకుండా, ఆఫీస్ పని చేయకుండా, కూలి పని చేయకుండా, మెకానిక్ పని చేయకుండా, డాక్టర్ పని చేయకుండా, ఇంజనీర్ పని చేయకుండా, టీచర్ పని చేయకుండా ఓ ప్రసంగం చేసుకుంటే చాలు, గడిచిపోద్ది నా జీవితం. 100 మంది వందనాలు చెప్తారు, మొదటి సీట్ ఇస్తారు, ఫస్టే భోజనం పెడతారు, సరిపోద్ది. అందుకోసమా సంఘం? అందుకోసమా సేవకులు? యూనియన్లో ఓటేయటం కోసమా? యూనియన్లో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ కోసమా? లేదా తెల్ల బట్టలు వేసుకొని, ఇసులు బట్టలు వేసుకొని, బట్ట నలగకుండా, జుట్టు చెరగకుండా, రైస్ రోడ్ బ్రదర్, సిస్టర్, ఇందుకోసమా సంఘం? దేవుడి నిన్ను నమ్మి ఆయన రక్తంతో కొని సంఘం నీకు ఇచ్చాడే, ఎంత దుర్మార్గంగా నువ్వు ప్రవర్తిస్తావా దేవునికి? ఎవరిని మోసం చేద్దాం? ఎవరి కోసం? పరలోకంలో అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన దేవుడు
తన రక్తము కాచి సంఘాన్ని కొని నీ చేతుల్లో పెడితే నమ్మక ద్రోహం చేస్తున్నావు సంఘానికి. అర్థం కావట్లేదా నీకు? పెద్ద పాడు చేశాడండి, ఫలానోడు పాడు చేశాడండి, ఫలాని పిల్లండి, ఫలానమ్మయండి అంటున్నావు, కానీ పాడు చేసింది నేను. చెప్పగలవయ్యా నవ్వలే? నా వల్ల వచ్చింది తుఫాను, నా వల్ల వచ్చింది తుఫాను. చెప్పగలవా దావీదు వలే? నేనే ఈ పాపం చేసింది. దేవుడు అంటున్నాడు, మచ్చైనను మడతైనను కలంకమైనను ముడతైనను అట్టిది ఏదైనను లేకుండా నిర్దోషమైనదిగా పరిశుద్ధమైనదిగా ఆ ప్రభువుకు అప్పగించాలని వాక్యముతో ఉదక స్నానం చేస్తున్నాడు సంఘాన్ని. మన సంఘములో ఎంతమంది ఉన్నారో కుటుంబాలు మనకి తెలియదు, వాళ్ళ పేర్లు మనకి తెలియదు, వాళ్ళ పిల్లల పేర్లు మనకి తెలియదు, భర్త పేరు తెలియదు, భార్య పేరు తెలియదు, ఎంతమంది పిల్లలు కూడా తెలియదు, ఏం చదువుతున్నారో తెలియదు. వాళ్ళు ఇచ్చే కానుక ఎంతో మనకు తెలుసు. ఎంత ఇచ్చారమ్మా? మార్తమ్మ ఎంత ఇచ్చింది? ఏందుదినా మొన్నంత పెద్ద మీటింగ్ పెట్టి మార్తమ్మ 50 రూపాయలు ఇచ్చింది. మార్తమ్మ భర్త పేరు తెలుసా? మార్తమ్మ పిల్లల సంగతి తెలుసా? మార్తమ్మ తల్లిదండ్రుల సంగతి తెలుసా? మార్తమ్మ అత్తమామల సంగతి తెలుసా? వాళ్ళ కోసం నువ్వు మోకరించి ప్రార్థన చేయవా? వాళ్ళ చందా లెక్కేసుకోవటం తెలిసింది మనకి. వాళ్ళు పెట్టిన తిండి ఏంటో మనకు గుర్తుంది, ఆ ఫ్యామిలీ ఏంటో మనకు తెలియదు. మనకి తెలిసే ఫ్యామిలీలు ఏంటో తెలుసా? మన సంఘంలో 3 ఉన్నారండి ఎంప్లాయీస్. పెద్ద అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, చిన్న అమ్మాయి కూడా మన డాక్టర్ అయింది. అసలు బాగా భలే సరి దేవుడు భలే దీవించాడండి. మన డబుల్ కట్టు ఏంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే నేనే ఓపెనింగ్కి నేనే. పేదరాల సంగతి తెలుసా? విధవరాల సంగతి తెలుసా? దిక్కులేని వాళ్ళ సంగతి తెలుసా? మనం సేవకులం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు అంటున్నాడు, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయటానికి. చెప్పండి, టైం అయిపోతుంది. ఏం చేశారంటే ఆయన ఏమన్నాడండి? ఏమన్నాడు? మందని గురించి జాగ్రత్తగా ఉండండి. ఏంటంటే మందని గురించి జాగ్రత్తగా ఉండండి. ఎంత జాగ్రత్తగా ఉండాలో క్రీస్తుపురం 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త అంటాడు. ఆ ప్రభువుని అట్ట మాదిరిగా చూపించాడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం చూడండి. గొర్రెల కాపరి వలె ఆయన, చూడండి, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. చూడండి, తన 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 బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయిను. పాలిచ్చు ఆయన మెల్లగా నడిపిస్తాడు. అదండి సంఘం. ఆ ప్రభు కాపరి కదా, ఆయన గురించి అంటున్నాడు, గొర్రెల కాపరి. ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయను, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించినదండి కాపరి. ఎలా నడిపిస్తున్నాడంట మందని? తన గుండెల మీద పెట్టుకొని నడిపిస్తున్నాడు. తన గుండెల్లో ఉన్న భారం ఏంటో తెలుసా? నా గొర్రె పిల్లలు, నా గొర్రెలు, నా గొర్రెలు, నా గొర్రెలు. సమయం ఇస్తున్నాడు వాటికి. తన మందకి సమయం ఇచ్చాడు, తన మందకి తన గుండెనిచ్చాడు, తన మందకి తన భుజాలు ఇచ్చాడు, తన మందని తన నెత్తిని పెట్టుకున్నాడు, తన మంద బాగోగులు ఎరిగాడు. మెల్లగా నడిపిస్తున్నాడండి, మెల్లగా నడిపిస్తున్నాడు. హడావిడేం లేదు, పరిగెత్తేదేం లేదు. సేవకురు అంటారా, ఈ మందని మెల్లగా నడిపించాలా? మెల్లగా నడిపిస్తున్నాడు. ఇదే మాటని నూతన నిబంధనలు యోహాను ఎలా రాస్తాడో చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? 10-11 వచనాలు చూడండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. చూడండి ఏమంటున్నాడు? 10వ వచనం కూడా చదువుతుంది. దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చిన కానీ మరి దేనికి రాడు, గొర్రెలకి జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో చెప్తున్నాను. ఎలా చెప్తాడు చూడండి. ప్రాణం పెడుతున్నాను నేను గొర్రెల కోసం. దావీదు ప్రాణాలకి తెగించి సింహం ఎలుగుబంటి చేతుల నుంచి గొర్రె పిల్లని బయటికి తెచ్చుకున్నాడా? అక్రమంగా కాదు, అక్రమంగా కాదు, ప్రాణములకి తెగించి. జీతగాడే, దొంగే, నేను గొర్రెలకి జీవము, నిత్య జీవము కలగటానికి నా ప్రాణం పెడుతున్నాను నేను. మంచి కాపరి, మంచి కాపరి. కాబట్టి మొదటి మాట ఇది ఏంటంట? మందని గురించి
జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు రెండో మాటలోనికి వెళ్దాం. మొదటి మాట మందను గురించి జాగ్రత్తగా ఉండండి. రెండో మాట ఏంటంట? 2 అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచిన యావత్తు మందను గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి చూడండి. ఏంటట? రెండవది మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి. ఒకటి సంఘాన్ని గురించి జాగ్రత్తగా ఉండాలి. రెండవది ఏంటంట? మనం పర్సనల్ లైఫ్, వ్యక్తిగత జీవితం బాగుండాలా. సేవకుడికి ఇది చాలా ముఖ్యమైందండి. చాలా ముఖ్యమైంది. మనము మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండాలా. అంటే మన మీద మనం జాగ్రత్త తీసుకోవాలా. మన డ్రెస్ గురించో, మన ఫుడ్ గురించో, లేదా మన షూ గురించో, మన బెల్ట్ గురించో, మన క్రాఫ్ గురించో, మన హెయిర్ స్టైల్ గురించో, మన బైబుల్ గురించో, బ్యాగ్ గురించో కాదు జాగ్రత్తలో. మన సర్టిఫికేట్స్ గురించి కాదు జాగ్రత్తలో. మన యొక్క డిగ్రీల గురించి కాదు జాగ్రత్తలో. మన క్యారెక్టర్ గురించి. బ్యాగ్ మీద ఉన్న శ్రద్ధ, బైబిల్ మీద ఉన్న శ్రద్ధ, బైబిల్ కవర్ జిప్ మీద ఉన్న శ్రద్ధ, పెన్ను మీద ఉన్న శ్రద్ధ, జుట్టు మీద, డ్రెస్ మీద ఉన్న శ్రద్ధ. కొంతమంది పాస్టర్లా తెలుసు, కొంతమంది పాస్టర్ గారిని ఏమంటారు తెలుసా? బుద్ధి ఉందా నీకు? నేను 10 మందిలో తిరిగేవాడినే. ఈ సొక్కా మీద మరకేంది, సరి గుతుకో. ఏంటంట? సొక్కా మీద మరక పెడితే పాస్టర్ అని బుద్ధి ఉందా నీకు? సరి గుతుకు. 10 మందిలో ఉండాల్సిందని అన్నావు. సొక్కా మీద ఉన్న జాగ్రత్త క్యారెక్టర్ మీద. ఒకవేళ పాస్టర్ అంటే, అయ్యో సొక్కా మరక పక్కన నీ మరకలు చూసుక అందనుకో, నీ మరకలు చూసుకు అనిందనుకో, అనిందనుకో పరిస్థితి. నేను బైబిల్ ఎడు పెడితే నీళ్ళు పోసావు, బైబిల్ సంగతి తెలీదా? బైబిల్ మీదే జాగ్రత్త ఉంది. చదవటంలో కాదు, ధ్యానించటంలో కాదు. నీళ్లు పడ్డాయని, మరకబడిందని, జిప్పు పోయిందని, గుండి పోయిందని, దారం బయటకు వచ్చిందని, సరిగా ఉతకలేదని, ఏంది నలిగిందేందే, ఏం నలిగింది, ఇస్త్రీ చెప్పిలా, ఇస్త్రీ లేడా అని తిడుతున్నావే. మరి ప్రవర్తన సంగతి ఏంటి? బట్టల మీద పడిన మరకలకే బగ్గుమంటున్న నీవు రేపు క్యారెక్టర్ విషయంలో దేవుడు అడిగాడా మనల్ని? ఆయన రక్తమిచ్చి సంపాదించిన సంఘంలో మనల్ని పెట్టినప్పుడు, ఈ సంఘంలో మనల్ని ఉంచినప్పుడు, మరి ఆయన నా రక్తమంతా దారబోసి కొన్న సంఘాన్ని నీకు ఇస్తే ఈ పని చేసావా అయ్యా రవికుమారా అంటే ఏంటి గతి? ఈ పని చేసావా అంటే ఏంటి గతి? అందుకే మన ప్రవర్తన బాగుండాలి. మన మీద మనకి జాగ్రత్త ఉండాలి. 5 లేదా 4 విషయాలు చెప్తాను. ఏం జాగ్రత్త ఉండాలి? చాలా ముఖ్యమైనది. ఈరోజు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటో తెలుసా? మనీ, పైసల విషయంలో జాగ్రత్తగా ఉండాలా సేవకుడు. పైసలు, చందా విషయంలో దేవుడు మనల్ని పోషించడానికి విశ్వాసుల యొక్క కష్టార్జితంలో నుంచి వారి దశమ భాగాలు, కృతజ్ఞతార్పణలు, వారి ప్రథమ ఫలాలు, వారి కానుకలు వారం తీసుకొచ్చి మనకి ఇస్తా ఉంటే ఆ కానుకలు దేనికి వాడుతున్నాం? ఆ కానుకలు నీ కుటుంబ పరిచర్య కోసం, నీ కుటుంబ జీవనం కోసం వాడుతున్నావా? హలో, ఆ కానుకలు వ్యర్థమైన వాటి కోసం వాడుతున్నామా? దేవుడిచ్చిన ధనముతో తృప్తి పడకుండా తప్పుడు దారుల్లో నడుస్తూ ధనము సంపాదిస్తున్నావా? ధనము కోసం ఆశపడి ధర్మశాస్త్రాన్ని తలకిందులు చేస్తున్నామా? పైసల విషయంలో సేవకుడు జాగ్రత్తగా ఉండాలి. పైసా 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 దేవుడు మనకు అప్పగించాడు. మనం ఒక గీత తీసుకోవాలి. ఇది నా కుటుంబానికి, ఇక ఎంత వచ్చినా కూడా ఆయన పరిచర్యకని గీత గీసుకోవాలా? ఎక్కువ వస్తున్నాయి కదని ఎక్కువ వాడటానికి వీల్లేదో గీత గీసుకోవాలి. మనం నా ఇంటి రెంట్ ఇంత, నా పాల బిల్లు ఎంత, నా గ్యాస్ బిల్లు ఎంత, నా ఫోన్ బిల్లు ఇంత, నా పిల్లల ఫీజు ఇంత, నాకు నా భార్యకి నెలకి ఇంత ఇద్ది, మా పిల్లలకి ఇంత, 10,000, 15,000, 20,000, ఒక 50,000 వచ్చినాయా, 30,000 నీ కాదు, పరిచర్య. ఎక్కువ వస్తే ఎక్కువ వాడటం,
తక్కువ వస్తే తక్కువ వాడటం కాదు. డబ్బుల విషయంలో తప్పుడు దారులు తొక్కొద్దు. డబ్బులకు అసలు ఆశపడొద్దు. దేవుడే పోషించుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు, దేవుడే కాపాడుకుంటాడు. అసలు డబ్బు లేకపోతే దేవుడే ఆకలి లేకుండా చేస్తాడు. మనకి ఏంది, ఇంకా ఆకలి లేకుండా చేస్తాడు. చేయగలడాయనా. ఆశపడాల్సిన అవసరం లేదు, దారి తప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిన ఒక దైవజనుడు, పెద్ద దైవజనుడు ఒకసారి సాక్ష్యం చెప్తూ, మేము కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఇట్లా టీ తాగుతూ ఉంటే ఆయన అన్నాడు ఒక మాట నాతోటి, రవి నీకు సంగతి చెప్తా, నేను ఎప్పుడు డబ్బు విషయంలో తప్పు చేయలేదు. నా పిల్లలకి యూనిఫామ్ లేకపోతే బయట నిలబెడతా ఉంటే పాస్టమ్ గారి లంగాని, పిల్లల యొక్క యూనిఫాము నిక్కర్ కలర్ అని ఆ లంగాని తీసి పాస్టమ్ గారు సూది దారంతో నిక్కరు గుట్టి నా పిల్లల్ని బడికి పంపించింది, కానీ ఎప్పుడు డబ్బు కోసం ఆశపడి తప్పుదారిలో వెళ్ళలేదన్నాడు. ఏమైనా ఇలాంటి సాక్ష్యాలు? యూనిఫామ్ అవసరమని, ఫీజు అవసరమని, పలావ్ అవసరమని, పండగ వస్తుందని, పెళ్ళి వస్తుందని, 10 మందిలో నేను తగ్గకూడదని, వేరే విధాగా వేరే దారుల్లో డబ్బు సంపాదించాల్సిన పని లేదు. అసలు అది మన పనే కాదు, అది మనకి సంబంధించింది కాదు. దేవుడు చూసుకుంటాడు నిన్ను. ఎవరో కొన్ని సంఘంలో లేపుతాడు దేవుడు. మనం నిలబడితే దేవుడు లేపుతాడు ఎవరొకరిని. ఏదో ఒక మూల నుంచి లేపుతాడు దేవుడు. కాకులతో ఆహారం పంపించిన దేవుడు సంఘముల నుంచి, నలుమూలల నుంచి, ఎక్కడొకరి దగ్గర నుంచి దేవుడు పంపిస్తాడు. నీ గురించి జాగ్రత్తగా ఉండమన్నాడు. ఏంటంట? పైసల విషయంలో. రెండవది పదవుల విషయంలో. పానే మాట గుర్తుపెట్టుకోండి. పదవుల విషయంలో ఈనాడు సేవకులకి పదవి పిచ్చి ఎక్కువైపోయిందండి, ఎక్కువైపోయింది. పిలవాలా, ప్రెసిడెంట్ అని పిలవాలా, వైస్ ప్రెసిడెంట్ అని పిలవాలా, సెక్రటరీ అని పిలవాలా, ట్రెజరర్ అని పిలవాలా, మెంబర్ అని పిలవాలా. సేవకుడు అంటే తట్టుకోవట్లా. రెవరెండ్ అని పిలవ, డాక్టర్ అని ధీ అని పిలవాలా, ధీ రెవరెండ్ డాక్టర్. దేవుని సేవకుడు అయ్యా అంటే అదేందో నామూసిలాగా అయిపోయింది. ఇప్పుడు పాంప్లెట్ మీద ఇవ్వకపోతే భయం, పిలవకపోతే భయం. ఎందుకండి? ఆ ప్రభు ఏం పిలిపించుకున్నాడండి? ఆయన పౌలు ఏం పిలిపించుకున్నాడండి? పౌలుని అన్నిలు ఒక మాట అంటేనే ఆయన ఏం చేశాడో చూడండి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. జన సమూహములు పౌలు చేసిన దానిని చూచి లుకయోనియ భాషలో దేవతలు మనుష్య రూపం దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగికుడైనందున అతనికి హెర్మే అనియు పేర్లు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. అపోస్తలుడైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని అన్నమాట ఈ సంగతి విని తన వస్త్రములు చింపుకొని సమూహములకు చొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల మనుషులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవల్లని మీకు సువార్త ప్రకటించుచున్నాను. వస్త్రాలు చించుకున్నారు. పూలదండలు తీసుకొస్తే వస్త్రాలు చించుకున్నారు. టైటిల్స్ ఇచ్చారు. ద్రుపది అంటే అయ్యా మేము కాదయ్యా, మేము మీలాంటి స్వభావము కలిగిన సామాన్య మనుషులమే. ఎంత పని చేశారు అక్కడ వాళ్ళు? అద్భుతాలు చేశారు. ముఖ్య ప్రసంగికుడేంటి? అవసరమా? ఉజ్జీవ ప్రసంగికుడు, ముఖ్య ప్రసంగికుడు, ఆత్మతో నింపబడిన వాడు అవసరమా? ది రెవరెండ్ అవసరమా? బిషప్ అవసరమా? ఒకవేళ ఇస్తే ఇచ్చారు, తీసుకొని బీరువాలో పెట్టుకో. అలా పిలవటం అవసరమా? పూలగండ తెస్తే ఏంద్రా శవానికి తెచ్చినట్టు ఇంత చిన్న దండ తెచ్చావు అంటున్నాడంట ఒక పాస్టర్. శవానికి తెచ్చినట్టు ఇంత చిన్న తెచ్చావు ఏంద్రా? నేనేంది, నా సంగతి ఏంది?
వేయబాకండి దండ, నాకు వేయబాకండి అండి. సస్తా బతుకుతూ పోయి పాపం గజమాలు తెచ్చేసారంట. అప్పుడు ఆయన ముఖంలో కళ, కాంతి, ఫోటోలు, పదవులు, అధికారాలు, ఆధిక్యతలు, అంతస్తులు మనకొద్దు. ఏడుస్తున్నారు వారు. ఆ విషయం తెలియగానే కొంతమంది ఎలా తయారైపోయారు? వీళ్ళు తెలియక ముందే వేరే వాళ్ళ ద్వారా తెలియజేస్తారు వాళ్ళకి. మాస్టర్ గారికి ఈరోజు వస్తాడు కానీ నా పేరు బయటికి రాని బాకో, అన్ని చూడాలి నువ్వు. ఎక్కడికి వచ్చి వద్దండి నా బాబే, వద్దు బ్రదర్, వద్దు వద్దు బ్రదర్, వద్దు బ్రదర్, వద్దన్నాడు. వెనక పోవాలి కానీ తలకాయ ఎందుకు పెడుతున్నావు కదా. పైసలతో జాగ్రత్తగా ఉండాలి, పదవులతో జాగ్రత్తగా ఉండాలి. ఈ మాట మీకు కోపం వస్తుందేమో. మూడో మాట చాలా బలమైన మాట. 2-3 విషయాలు కూడా చెప్తాను. పడక సుఖం, పడక సుఖం. పాస్టర్ జాగ్రత్తగా ఉండాలా. పడక సుఖం. పాస్టర్ అంటే ఎవరో తెలుసా? నపుంసకుడు. నపుంసకుడు. దేవుని సేవకుడు నపుంసకుడుగా మారితేనే జాగ్రత్త. ఎంతమంది సేవకులండి, ఎంతమంది సేవకులు. బాధేస్తుంది ఈ మాట చెప్పడానికి. కళ్ళతో వ్యభిచారం చేసే సేవకులు, మాటలతో వ్యభిచారం చేసే సేవకులు, శరీరంతోనే కాదు ఆలోచనలతో. ప్రభు అన్నాడు కదా, ప్రభు లేదా మోహపు చూపు చూస్తేనే. నా చెవులారా విన్నాను దేవుని వాక్యం ప్రకటిస్తూ, చాలా ప్రకటించు. ఒక దైవజనుడు వేరే వాళ్ళతో అంటున్నారు, హే మన వచ్చింది చూడు, ఏ సంఘము, ఏముంది రా పిల్ల అన్నాడండి. గుండెలు అదిరిపు ఉన్నుకొచ్చింది నాకు. పుల్పిటి మీద వాక్యం చెప్తున్నారు, చూసుకోవాలా నన్ను. ఏముందిరా మన వచ్చింది చూడు, కానికి చెల్లినే పిల్ల, ఏముందిరా. మాటలతో వ్యభిచారము, చూపులతో వ్యభిచారము, శరీరంతోనే కాదు. దేవుడు అంటున్నాడు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ మట్టుకు మీరు అనే మాట చూడండి. దేవుడు తన సంఘాన్ని అప్పగించింది ఎందుకండి మనకి? ఎందుకు? మాటలతో, చూపులతో, తలంపులతో, శరీరంతో వ్యభిచారం చేసే సేవకులు లేరా? అక్రమ సంబంధాలు పెట్టుకునే సేవకులు లేరా? నీ సంఘము నీ బిడ్డలు కదా, దేవుడు నీకు అప్పగించిన బిడ్డలు కదా. వాళ్ళు ఆత్మీయంగా సిద్ధపరచాలైతే, వాళ్ళని పవిత్రంగా కన్నీకగా ప్రభువుకు అప్పగించాలైతే, వారి సేవకుని నమ్మి వారి బలహీనతలు, వారి బలాలు నీతో పంచుకుంటే, వాటిని సొమ్ము చేసుకొని మాటలతో మాయ చేసి లోపరుచుకునేటువంటి సేవకులు లేరా? జాగ్రత్త, జాగ్రత్త. వాళ్ళ యజమానులు నమ్మి దైవజనుడు దేవునిగా భావించి, వారి కుటుంబంకి తండ్రిగా భావించి, తల్లిగా భావించి, ఇంటికి వస్తే నీతో మాట్లాడితే, నీకు అన్నం పెడితే, నీకు కానుకిస్తే, నీకు వందనాలు చెప్తే, నీకు మంచినీళ్ళు అందిస్తే, నువ్వు చేసే పనేంటి? చేసే పనేంటి? ఎంత దుర్మార్గం అండి. దేవుని వాక్యములో అలా చేశారు కొంతమంది నిలబడ్డారు. మీరు చూడండి, ఫరో పంచన పడి ఉన్న యోసేపు. ఎక్కడంట? ఫరో పంచన పడి ఉన్న యోసేపు, ఫరో సింహాసనం మీద ఉండాల్సిన ఆయన భార్య శోధిస్తే యోసేపు అన్నాడు, ఇంత ఘోరమైన దుష్కార్యము వద్దు. పంచనబడి ఉండేవాడికి అధికారంలో ఉన్నామొచ్చి ఏమంటుందో తెలుసా? నాతో శయనించు అని మాట్లాడింది. చూస్తారా మాటలు? ఆదికాండం 39వ అధ్యాయము 7, 8, 10 వచనాలు చూడండి. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని
డైరెక్ట్ అయిపోయింది. ఆమె డైరెక్ట్ అయితే నువ్వు అవుతావా? నువ్వు సేవకుడి కాదా? నువ్వు అభిషేకించబడినవాడే కాదా? సాతాను ఒక స్త్రీని లేపినంత మాత్రాన, ఒక యవనస్తులను లేపినంత మాత్రాన, ఒక విధవరాండ్రిని లేపినంత మాత్రాన నువ్వు బలహీనపడిపోతావా? నువ్వేం చెప్పాలి? బుద్ధి చెప్పాలి, ప్రార్థన చేయాలి, సరి చేయాలా. నాతో శయనించుమని ఆమె అడిగిందంట. ఆ మాట అడిగితే 8వ వచనం చూడండి ఏమంటాడు? అయితే అతడు ఒప్పుగా. ఆ మాట చూడండి, ఒక్క మాటలో తేల్చేశాడండి. యోసేపు బానిసగా ఉన్నవాడు, ఫరో ఇంట్లో పనివాడిగా ఉన్నవాడు, ఒక రాయి నుంచి అడిగితే అన్నాడు అతను ఒప్పుగా. జాగ్రత్త. ఆ బలహీన సమయము, ఆ చీకటబడింది, వాన వచ్చింది, మెరిసింది, ఇట్టటి సొల్లు కబుర్లు చెప్పబాకండి. అసలు నేను ఎంత తప్పించుకోలేకపోయాను బలవంతం చేసేలేకి, అసలు నాది ఏమి తప్పు లేదు. ఒప్పక. ఇంకా చూస్తారా? 10వ వచనం చూడండి, 10వ వచనం చూడండి. ఎప్పుడు ఈ మాట చూడండి, ఎప్పుడంట? దినదినము. ఆ పదం చూడండి, అసలు దినదినము. ఆదివారం ఉపవాస ప్రార్థన కూడికప్పుడల్లా, ప్రతి ప్రార్థనలో కనబడినప్పుడల్లా ఈ పాస్టర్ అంటాడు, అన్నవు నీకేం తెలుసు కానీ నేను ఎదుర్కొనే శోధన నేను కాబట్టి తట్టుకున్నానన్నా. అప్పుడు ఈ పాస్టర్ అంటాడు, కాసేపు కళ్ళు మూసుకోరా, దావీదుని గుర్తు చేసుకో. ఎవరిని చేసుకోవాలంట? దావీదుని గుర్తు చేసుకోవాలంట. సిగ్గుమాలిన మాటలు, బుద్ధి లేని మాటలు, బుద్ధి లేని పనులు. డైరెక్ట్గా వచ్చి మాట్లాడితే దినదినము. ఇంకా చూడండి 10వ వచనంలో ఏమంటాడు? దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండును. చూడండి, ఇక్కడ ఒక మాట నేను చెప్తాను. యోసేపుతో మాట్లాడుచుండెను. దినదినం ఏం మాట్లాడుతుందో తెలుసా? అది శరీర కోరికల గురించి ఏం మాట్లాడుతుంది? ప్రతిరోజు మాట్లాడుతుంది ఈ మాటలే. చాలా మంది ఫోన్లో ఈ మాటలే. ఈరోజు ఏం చీర కట్టుకున్నా, ఈరోజు ఏం డ్రెస్ వేసుకున్నా, ఈరోజు నిన్ను చూశానులే తెల్లగా మెరిసిపోతున్నావుగా, వాషింగ్ పౌడర్ నిర్మా, నీ డ్రెస్ భలే ఉందే, బండి ఎప్పుడు తీసుకున్నా, తలకి రంగేసావుగా, నేను చూశానులే. ఈ మాటల ఫోన్లో మీకు. అయ్యగారు ఊరికి వెళ్ళారు, పిల్లలు స్కూల్కి వెళ్ళారు, కుదిరినప్పుడు వచ్చి ప్రార్థన చేసేళ్ళు. దినదినము మాట్లాడుతుంటే ఆయన ఒప్పుకోవట్లేదు అంటే ఏం మాట్లాడుతుంది? రాజ్యం గురించా, లేకపోతే పరిపాలన గురించా? పడక గురించి మాట్లాడుతుంది. సేవకుడు పడక సుఖం విషయంలో జాగ్రత్తగా ఉండాలా. బీ కేర్ఫుల్. ఒక మహారాణి వచ్చి అడుగుతా ఉంటే ఐఎమ్ రెడీ అంటే అన్నాడు, లేదమ్మా నాకు ఆ సామర్థ్యత లేదు, నేను అట్టటోని కాదమ్మా. నీకు సంగతి తెలుసా? అసలు నేను 0.5 అమ్మా తల్లి, నీకు తెలీదు, నీకు సంగతి తెలీదు. నపుంసకుడిగా సేవకుడు మారిపోవాలి. నీ సంఘములో ఉంది నీ తల్లి, నీ సంఘములో ఉంది నీ చెల్లి, నీ సంఘములో ఉంది నీ అక్క, నీ సంఘములో ఉంది నీ రక్త సంబంధి. మర్చిపోవద్దు. అందాన్ని చూసావు, డబ్బుని చూసావు, ఐశ్వర్యాన్ని చూసావు, జోక్స్ వేసుకుంటాను, మాటలు ముచ్చట్లతోటో వ్యవహారాన్ని సేవకుడు నడపడానికి వీల్లేదో. జాగ్రత్త. దినదినము శోధిస్తున్నప్పటికీ కూడా ఆయన అంటున్న మాటలండి బంగారపు మాటలు అన్నాడు కదా. చాలు. తర్వాత మీరు చదువుకోండి. అది మరి బైబిల్లో లేరా కొంతమంది? ఒక తల్లి చెప్పింది తన కుమారుడితోటి, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 1-2 వచనాలు. ఒక తల్లి తన కొడుకుతో చెప్పిందో చూడండి ఏమంది. రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవక్త ఏమంది, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నేను మొక్కిన కుమారుడా నేనేమందును. హలో చెప్పండి. నీ బలమును
నీ బలమును స్త్రీలకి ఇయ్యొద్దు. ఓదావి మా అమ్మ సమాధి ఉంటుంది. అక్కడ సమాధి మీద ఏమి రాసిందో తెలుసా? నా కుమారుడా నీ తల్లి ఉపదేశమును మరువద్దు అని రాసుకున్నాం సమాధి మీద. క్రీస్తునందు మృతులు కాదు, మమ్మల్ని సమాధి మీద రాపిస్తుంది. మా అమ్మ నేను చిన్నప్పుడే చచ్చిపోయింది. మా అమ్మ సమాధి మీద ఉండే మాట ఏంటంటే, నా కుమారుడా నీ తల్లి ఉపదేశమును మరువద్దు. మా అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మా అమ్మ మాట్లాడిద్ది, నా కుమారుడా నీ తల్లి ఉపదేశమును మరువద్దు. మా అమ్మమ్మ సమాధి ఇక్కడ ఉన్నాడు, మా తమ్ముడు మా బాబాయ్ ఇక్కడ ఉన్నారు. ఏం బాబాయ్ ఏముంటుంది? అమ్మమ్మ సమాధి అట, నా కుమారుడా నీ తల్లి ఉపదేశమును మర్చిపోవద్దు. క్రీస్తునందు మృతులు ధన్యులు, పునరుద్ధామును జీవము నేనే, యెహోవా భక్తుల మరణం మేలు అయి కాదు రాసుకుంది. అమ్మ సమాధి మీద రాపించిన మాట అది, నా కుమారుడా నీ తల్లి ఉపదేశమును మర్చిపోవద్దు. తల్లి చెప్తుంది, నాయనా నీ బలమును స్త్రీలకి ఇవ్వద్దు నాయనా. రాజ్యం పాడైపోద్ది, సంఘం పాడైపోద్దయ్యా, ప్రవర్తన పాడైపోద్దయ్యా, కుటుంబాలు పాడైపోతాయ్యా, జీవితాలు పాడైపోతాయ్యా, ఉద్దేశాలు పాడైపోతాయ్యా. నా కుమారుడా నేను మొక్కిన కనిని కుమారుడా నీ బలమును స్త్రీలకి ఇవ్వద్దయ్యా. ఏం మాట్లాడుతుందండి? ఏం మాట్లాడుతుందా తల్లి? చెప్పండి ఏంటంట? నిన్ను గురించి నీవు జాగ్రత్తగా ఉండు. ఏంటంటే ఒకటి, పైసలో పదవులో పడక సుఖం. నాలుగో మాట చెప్పానా? నాలుగో మాట చాలా బలమైన మాట. ఫెయిర్నెస్ అంటారు దానికి, అంటే పానే లెటర్ రావటానికి చెప్పాను ఫెయిర్నెస్ అని. అందం విషయంలో సేవకుడు జాగ్రత్తగా ఉండాలా. లోకంతో పోటీ పడొద్దండి. సినిమా హీరోయిన్లతో పోటీ పడొద్దమ్మా సేవకుడు అంటారా. పెళ్ళిళ్ళని, ఫంక్షన్లని, పెద్ద మీటింగ్లని, యానివర్సరీలని, అసలు అందరు హెలికాప్టర్లో వస్తారు, కారులో వస్తారు అని ఎట్టుంటే అట్ట తగ్గేదే లేదు. ఇట్లా డైలాగ్స్ వేసుకొని మనల్ని మనం మోసం చేసుకోవద్దు. సేవకుని ఒక్కసారి చూస్తే చాలు, మళ్ళీ తిరిగి చూడాలి అనిపించంత స్టైల్ మనకొద్దు, అంత అందం మనకొద్దు. మన రంగుని మార్చుకోవటానికో, మన విధానాన్ని మార్చుకోవటానికో మనం ఏమేమేమో ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు మనకి. దేవుడిచ్చిన స్ట్రెచ్చర్ చాలు, దేవుడిచ్చిన ఆరోగ్యం చాలు, దేవుడిచ్చిన రంగు చాలు, దేవుడిచ్చిన నడక చాలు, దేవుడిచ్చిన ముక్కు చాలు, దేవుడిచ్చిన చెవులు చాలు. వాటి కోసం వేరే ప్రయత్నాలు చేయొద్దు. సామెతల గ్రంథం 31 ఆఖరి వచనాలు అంటాడు, అంత మోస్కరం సౌందర్యము వ్యర్థము. అది స్త్రీకే కాదు, ఉమెన్లో మెన్ను కూడా ఉన్నాడు. మర్చిపోవద్దు, ఉమెన్లో మెన్ను కూడా ఉన్నాడు. మనకు కూడా లోకస్తులకి మనకి తేడా కనపడట్లేదండి. వాళ్ళ చీరలు అద్దాలతో మెరిసిపోతున్నాయి, మన చీరలు అద్దాలతో మెరిసిపోతున్నాయి. వాళ్ళ కోట్లకి పట్టీలు గిట్టీలు మెరిసిపోతున్నాయి, మనవి కూడా మెరిసిపోతూ ఉన్నాయి. కొంతమంది అంటారు, అసలు పాస్టరా అసలు గుర్తింపట్లేదే, హీరోలాగా ఉన్నావు నువ్వు అనగానే మనం హీరోలాగా ఎందుకు ఉండాలి? సేవకుల్లాగే ఉండాలా. ఎందుకు ఉండాలి మనం హీరోలాగా? సేవకుల్లాగే ఉండాలా, దైవజనుడిలాగే ఉండాలా. చివరి మాటలు చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యాకోబు బావి దగ్గరికి యేసు ప్రభు రాగానే సమరయ స్త్రీ ఒక మాట నింది. ఏమనిందండి? యూదుడు అయిన నీవు ఎలా చెప్పగలిగింది? చెప్పండి, ఎలా చెప్పగలిగింది? డ్రెస్ కోడు. యూదుడు అయిన నీవు ఇక 4 వచనాలు నడవగానే, ఆరాధన గురించి మాట్లాడగానే ఆమె ఏమందో తెలుసా? ప్రవక్తవయ్యా, నువ్వు ప్రవక్తవి. ఆయన డ్రెస్సు యూదుడని చెప్పింది, ఆయన మాట ప్రవక్త అని చెప్పింది. ఇంకొంచెం ముందుకు రాగానే ఆమె ఏమంటుందో తెలుసా? చెప్పండి, రాబోయే మెస్సివయ్యా నువ్వు. ఆయన ఆలోచనలు మెస్సి అని చెప్పింది. ఆమె బయటకు వచ్చి అందరితో ఏం చెప్పిందో తెలుసా? లోకరక్షకుడు అనింది. ఈరోజు మన గురించి చెప్పగలరా? మాస్టర్ అని చెప్పగలరా? దేవుని సేవకుడు అని చెప్పగలరా? మన డ్రెస్సును చూసి, మన మాటను చూసి, మన పద్ధతిని చూసి సేవకుల్లాగా మాట్లాడుతున్నామా? సేవకుల్లాగా నవ్వుతున్నామా? సేవకుల్లాగా నడుచుకుంటున్నామా? సేవకుల్లాగా తింటున్నామా? సేవకుల్లాగా బ్రతుకుతున్నామా? లోకం వస్తుంది, మనల్ని జాగ్రత్త. లోకం వస్తుంది. పౌలు భక్తుడు అంటున్నాడు, సంఘముని గురించి జాగ్రత్తగా ఉండండి, మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. దయగలిగిన ప్రభువా, అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటున్నాం. తప్పు చేశాం తండ్రి, మేము తెలియదు కానీ తప్పు చేశామయ్యా. ప్రభువా, పైసల విషయంలో, పదవుల విషయంలో,
మేము సేవకుడు అన్న సత్యం మర్చిపోయి మా ఇష్టం వచ్చినట్టు బ్రతికాం ప్రభా. అయ్యా, మేము సేవకు పిలిచినాక నపుంసకులం అయిపోవాలి తండ్రి. శరీర కోరికలతోటి పడక సుఖం కోసం ప్రభా మమ్మల్ని నమ్మి వచ్చినటువంటి స్త్రీల విషయంలో అయ్యో ప్రభా మమ్మల్ని క్షమించు తండ్రి. యేసయ్యా, చూపులతో, మాటలతో, ఆలోచనలతో ప్రభువా క్షమించండి తండ్రి. అయ్యా, యోసేపు గురించి అన్నాడు, భ్రష్టుడైన వ్యభిచారి అని రాశావు. అయ్యా, సేవకులు అలా ఉండకూడదు తండ్రి. ప్రభువా, సేవకుడిగా ఈ మధ్య కనబడట్లేదయ్యా. అయ్యా, ఫేమ్ కోసం, ఫెయిర్నెస్ కోసం, పేరు కోసం తండ్రి, అందంగా ఉండాలని, హీరోగా ఉండాలని, ఘనంగా ఉండాలని అయ్యా మా అడ్రస్ని మేము మర్చిపోతున్నాం తండ్రి. ఒంటి రోమములు కప్పుకున్నాడు తండ్రి యోహాను. నిప్పు తండ్రి. రెండంతల ఆత్మ కలిగిన వాడు ఎలీషా. అందం గురించి ఆలోచించలేదు. బోడివాడా అని పిలిపించుకున్నాడయ్యా. మీరు 10,000 అతి కాంక్షణీయుడైనా కూడా మీ గురించి రాయబడింది, అతడు సొగసైనను స్వరూపమైనను లేనివాడని రాయబడింది తండ్రి. నేను అక్కడ చాలా మంది సేవకులు తండ్రి అందంగా కనపడాలనే తాపత్రయముతోటి దేవుని ధనాన్ని వ్యర్థం చేసే వాళ్ళు ఉన్నారు. క్షమించండి తండ్రి. మేము సేవకుడిగానే కనబడాలయ్యా. మా మాట సేవకుడిగానే ఉండాలయ్యా. మా నడక, మా పడక, అయ్యా మా బట్టలు, మా వస్త్రాలు, మా తిండి ఒక సేవకుడిగానే ఉండాలి ప్రభువా. అలాంటి సాక్రిఫైస్ మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన సేవకులందరినీ బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ వారం మా సహోదరులను కూడా నడిపించావయ్యా. ఇంకా నెక్స్ట్ మంత్ తండ్రి ఇంకా అనేకులను తీసుకురండి ప్రభువా. అయ్యా, మమ్మల్ని ప్రేమించి మాకు హెల్ప్ చేసిన మా సంఘ కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.